ఆమేన్. ఒకసారి నిలబడి ఉండగా నిర్గమకాండము 2వ అధ్యాయం తెరుద్దాం. నిర్గమకాండం 2వ అధ్యాయం. Let us turn our books to book of Exodus chapter 2. So verse 1. 1వ వచనం నుంచి చదువుకుందాం. నిర్గమకాండం 2వ అధ్యాయము. కొద్ది వచనాలు మనం చదువుదాం. లేవి వంశస్థుడొకడు వెళ్ళి లేవి కుమార్తెను వివాహం చేసుకొనెను. ఆ స్త్రీ గర్భవతి కుమారుని కని వాడు సుందరుడై ఉండుట చూచి 3 నెలలు వాడిని దాచెను. తరువాత ఆమె వాడిని దాచలేక వాని కొరకు ఒక జమ్ము పెట్టె తీసుకొని దానికి జిగటమనను కిలును పోసి అందులో ఆ పిల్లవాడిని పెట్టి ఏటి ఒడ్డిన జమ్ములో దాన్ని ఉంచగా వానికి ఏమి సంభవించునో తెలుసుకున్నట్టుకు వాని అక్క దూరంగా నిలిచి ఉండెను. ఫరో కుమార్తె స్నానము చేయుటకు ఏటికి వచ్చెను. ఆమె పనికత్తెలు ఏటి ఒడ్డున నడుచుచుండగా ఆమె నాచులోని ఆ పెట్టెను చూచి తన పనికత్తెను ఒకతను పంపి దాన్ని తెప్పించి తెరచి ఆ పిల్లవాడిని చూచినప్పుడు ఆ పిల్లవాడు ఏడ్చుచుండగా చూచి వాని యందు కనికరించి వీడి హెబ్రీల పిల్లల్లో ఒకడనెను. అప్పుడు వాని అక్క ఫరో కుమార్తెతో, నీ కొరకు ఈ పిల్లవాడిని పెంచుటకు నేను వెళ్ళి హెబ్రీ స్త్రీలలో ఒక దాదీని పిలుచుకొని వత్తునా నేను. అందుకు ఫరో కుమార్తె వెళ్ళుమని చెప్పగా ఆ చిన్నది వెళ్ళి ఆ బిడ్డ తల్లిని పిలుచుకొని వచ్చెను. ఫరో కుమార్తె ఆమెతో, ఈ బిడ్డను తీసుకుని పోయి నా కొరకు వానికి పాలిచ్చి పెంచుము, నేను నీకు జీతం ఇచ్చేదని చెప్పగా ఆ స్త్రీ ఆ బిడ్డను తీసుకుని పోయి పాలిచ్చి పెంచెను. ఆమేన్. ప్రార్థించుకుందాం. జీవముగల తండ్రి, జీవాధిపతి నాయన, యొక్క సాయంకాల సమయంలో మరొకసారి మేమందరము తలలు వంచుతూ ప్రార్థిస్తూ నీ యొక్క లేఖనాన్ని సమీపించండుగా చదవబడిన లేఖన భాగంలోంచి నాతోనూ మాతోనూ సూటిగా తేటగా స్పష్టంగా మాట్లాడి ఈ గడియ ఈ దినం మాకు కావాల్సిన ఆహారం దయచేసి మీరు మహిమ ఘనత ప్రభావాలు పొందుకొనమని ప్రభువైన యేసుక్రీస్తు నీ నామములో ప్రార్థిస్తూ ఉన్నాం. ఆమేన్. గాడ్ బ్లెస్ యు. అందరం కూర్చుందాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఇది ప్రారంభించడానికన్నా ముందు ఒక చిన్న సంగతి మీకు చెప్పాలనుకుంటున్నా. నిర్గమకాండంలో ఇప్పుడు మనం చూసిన చిన్న పిల్లోడు ఎవరంటే మోషే. ఇదందరికీ మనకు తెలుసు. అయితే దీనికన్నా ముందు ఒక సంగతి ఉన్నది. అప్పటికి అనేక వందల సంవత్సరాల నుంచి ఆ ఐగుప్తులో ఉన్న దేవుని యొక్క జనాంగం, ఆ యొక్క ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఒక విమోచకుడి కొరకు ప్రార్థిస్తున్నారు. ఆమేన్. విమోచకుడి కొరకు వారందరూ ప్రార్థిస్తుంటే దేవుడు ఆ ప్రార్థన ఆలకించాడు. గతంలో చెప్పినట్టుగా మనం కొద్ది వారాల నుంచి ఒక ప్రార్థన అంశం మీద వెళ్తూ ఉన్నాం. మనం ఈరోజు కూడా గమనిస్తే ప్రార్థన ఎలాగ చేయాలి అనే దాని మీద నుంచి దేవుడు ఎలాగ తన వాక్యాన్ని కాపాడుకుంటాడు అనేది మనం చూద్దాం. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ఆయన వాక్యాన్ని కాపాడుకునే బాధ్యత తీసుకుంటాడు. ఆమేన్. నేను ప్రార్థన చేయకుండా ప్రభువా నన్ను పుట్టించావు కదా, నువ్వే నన్ను కాపాడు అని ఆయనకి ఆర్డర్ వేస్తే దేవుడు ఏది చేయడు. కాబట్టి నీ ప్రార్థన ఎలాగైతే ఉన్నదో దేవుడు నీ జీవితంలో చేసే కార్యం కూడా అలాగే ఉంటుంది. నువ్వు ఎంత కొలతేసి ప్రార్థిస్తావో దేవుడు అంత కొలతేసే కార్యం చేస్తాడు. కాబట్టి బైబిల్ ఉంటుంది, ఒక మాట ఉన్నది, మంచి మాట, నాకు బాగా నచ్చిన మాట మీరు చెప్తా ఉన్నా, ఎడతెగక ప్రార్థించుడి. ఆమేన్. ఒకవేళ మనం ఎడతెగక ప్రార్థిస్తే దేవుడి కార్యాలు ఎలాగ ఉండాలా? ఎవరు చెప్పట్లేదు. ఎడతెగక ప్రార్థిస్తే ఎడతెగకే ఉంటుంది. మనం కానీ తక్కువ ప్రార్థిస్తే తక్కువగానే ఉంటాయి. కాబట్టి మన సమయం దేనికి కేటాయించాలంటే ప్రార్థించటానికి. అయితే ప్రార్థించే దాంట్లో మనం ఎడతెగక ప్రార్థించమన్నాం కదా అని ఏం ప్రార్థించిన అంశం లేకుండా నువ్వు పోయి ప్రార్థనలో కూర్చుంటే ఏంటి ప్రయోజనం? నేను చదువుతాను, నాకు చదవాలని కోరుకుంది, ఏ పుస్తకం చదవాలా? అంతేనా? నాకు ఏ పుస్తకం చదవాలి, ఏదో ఒకటి చదవాలని చదివామంటే మనం ఇబ్బంది పడతాం. కాబట్టి నీకు ఏం చదవాలో నీకు స్పష్టత ఉండాలి. అలాగే ప్రార్థనలో కూర్చున్న నీకు ఏం ప్రార్థించాలో కూడా స్పష్టత ఉండాలి. ఎందుకంటే దేవుడు నీకు ప్రార్థించడానికి అంశం ఇచ్చాడు, నీ జీవితంలో అంశం ఇచ్చాడు, నీ కుటుంబంలో అంశం ఇచ్చాడు, వ్యక్తిగత అంశం ఇచ్చాడు, పరిచయ నిమిత్తం అంశం ఇచ్చాడు, నువ్వు సిద్ధపడే నిమిత్తం కూడా అంశం ఇచ్చాడు. కాబట్టి దేని నిమిత్తం ప్రార్థించాలో నీకు మొట్టమొదటిగా స్పష్టత రావాలి. అక్కడ 12 గోత్రముల ప్రజలు, లేదంటే అబ్రహాం నుంచి వచ్చిన సంతానం ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రార్థిస్తూనే ఉన్నారు. దేని కొరకు ప్రార్థిస్తాడంటే దేవుడు అబ్రహాముకి వాగ్దానం ఇచ్చాడు. ఆ వాగ్దానం చివర జరగబోయేదాన్ని ముందుగా చెప్పాడు. ఏం చెప్పాడంటే, అదిగో అబ్రహామా, నువ్వైతే నాకు లోబడుతున్నావు, కానీ నీ తర్వాత నీ నుంచి వచ్చే నీ తరము వారు ఎవరైతే ఉన్నారో, తర్వాత తరముల వారు లోబడనొల్లని ప్రజలు కనుక వారిని నేను 400 సంవత్సరములు దాస్యముకి అప్పకి చెప్తా. ఇప్పుడు దేవుడు అబ్రహామును ఆశీర్వదించాడు.
ఈ ఆశీర్వాదం పొందుకున్న తర్వాత ఇస్సాకు రావాలి, ఇస్సాకులో నుంచి యాకోబు ఏశావులు రావాలి, మళ్ళీ యాకోబులో నుంచి 12 గోత్రాలు రావాలి. ఈ 12 గోత్రాల వాళ్ళు లోబడరు. ఆ తర్వాత ముగింపులో మళ్ళా లోబడే ప్రజలు, మొరపెట్టే ప్రజలు వస్తారు. అప్పుడు దేవుడు వారి కొరకు విమోచకుడిని పంపిస్తాడు. నిజమేనా? అండ్ ఇప్పుడు దేవుడికి ఎంత ప్లాన్ ఉన్నది? మోషేని దేవుడు ఎప్పుడు చూశాడు చెప్పగలరా? అబ్రహాంకి వాగ్దానం ఇచ్చే ముందే చూశాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే అబ్రహాంకి వాగ్దానం ఇచ్చేసరికి దేవుడి ఆలోచనలో మోషే ఉన్నాడు. అంటే ఎందుకని అంటున్నానంటే, మోషే గురించి దేవుడు మాట్లాడటంలా కానీ అబ్రహాంతో మాట్లాడతా, నువ్వు లోబడతావు, నీ తర్వాత జనము లోబడరు, తర్వాత వాళ్ళు దాస్యానికి అప్పచెప్తాను, వాళ్ళు ప్రార్థిస్తారు, మొరపెడతారు, ఆ మొర నా చెవిని చేరుతుంది, అప్పుడు వారి కొరకు విమోచకుడిని పంపిస్తాను. అంటే మోషే గురించి ఆలోచనలో ఉన్నాడు. నిజమేనా? కాబట్టి ఇప్పుడు మోషే ఏమై ఉన్నాడంటే, పుట్టినప్పుడే దేవుడు ఒక ఆలోచనలో ఉన్నవాడై ఉన్నాడు. ఆమేన్. రెండో సంగతి, పుట్టుకతోనే దేవుడు మోషేని ప్రవక్తగా చేస్తున్నాడు. ఈ మోషే ఏం చేయాలంటే, పెరిగి పెద్దోడయ్యాక వాడికి ధర్మశాస్త్రం ఇవ్వాలి. ధర్మశాస్త్రం ఇవ్వాల్సిన మోషేని దేవుడు ఏం చేశారు చూడండి. పుట్టగానే పక్కింటోడికి కూడా చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళ తల్లిదండ్రులు ఉన్నారు. ఈరోజు మన ఇంట్లో పిల్లలు పుడితే ఎంతమంది చెప్తాం? ఎవరికి తెలియజేయం? వాట్సాప్ల్లో, ఫేస్బుక్ల్లో, ఇక్కడ లేదు అక్కడ లేదు, మొత్తం అందరికి ఫోన్లు చేస్తే మొత్తం తెలియజేస్తున్నాం. కానీ మోషే పుడితే పక్కకి చెప్పటానికి వీల్లేని పరిస్థితుల్లో మోషే భూమి మీదకి వచ్చాడు. అంటే ఎలాగున్నదంటే, కఠినమైన పరిస్థితులు వచ్చాడు మోషే. నిజమేనా? అయితే ఈ కఠినమైన పరీక్షల్లో చూడండి, దేవుడు ఇంకా పరీక్ష పెడుతున్నాడు. ఎవరికి పరీక్ష పెట్టాడంటే, వాస్తవంగా గమనిస్తే దేవుడు మోషేని పరీక్షించటంలా. ఎందుకంటే మోషేకి పరీక్ష అంటే ఏంటో తెలియదు. 3 నెలల వయసు ఉన్న పిల్లోడు. మోషే తల్లి యొక్క విశ్వాసాన్ని దేవుడు పరీక్షిస్తున్నాడు. రెండో సంగతి, మోషే తల్లి దగ్గరే పెరగాల. అయితే మోషే వాళ్ళ ఇంట్లో పెరగకూడదు. ఇది దేవుడి ప్లాన్. ఎక్కడ పెంచాలి మోషేనంటే, ఎవరైతే హెబ్రీల పిల్లలు పుడితే చంపేమని చెప్పారో వాళ్ళ ఇంట్లోనే పెరగాలి మోషే. ఆమేన్. అంటే ఇప్పుడు మోషే ఎక్కడ పెరుగుతున్నాడు? శత్రువుల ఇంట్లోనే పెరగాల. అయితే ఆ శత్రువులు మోషేని కాపాడాల. ప్రైజ్ ది లార్డ్. అంటే దేవుడి ప్లాన్ ఎలాగున్నది? నిజంగా మాట్లాడితే ఈరోజు మనం జీవించేది ఇట్లాగే ఉన్నది. ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే, అందరూ శత్రువుల మధ్యలోనే ఉన్నాం. మీరు గమనించారు లేదో, వాళ్ళే మనల్ని కాపాడుతూ ఉంటారు. ఎందుకని కాపాడాలంటే, దేవుడు ఏర్పాటు చేసిన క్రమం అది. దేవుడు ఎప్పుడు కూడా తన వాక్యాన్ని కాపాడుకుంటాడు. ఇప్పుడు మోషే ఏమై ఉన్నాడంటే, దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క ఆలోచనలో ఒక భాగమై ఉన్నాడు. మోషే 40 సంవత్సరాల పాటు దేవుని యొక్క సంఘాన్ని నడపాలంటే మోషే భూమి మీదకి రావాలి. దేవుడు మోషేని కాపాడాలి. ఇప్పుడు మోషే యొక్క తల్లి నమ్మకం ఏంటో తెలుసా? ఆమె చాలా గొప్ప విశ్వాసం. ఒక రకంగా మాట్లాడితే ఎంత గొప్ప విశ్వాసం అంటే, ఈరోజు అటువంటి విశ్వాసం భూమి మీద కావాలా? మీరు గమనించండి. ఆమె ఒక పెట్టిలో పెట్టి, ఏ పెట్టి? జమ్ము పెట్టి, జనపనారతో తీసుకొచ్చి జమ్ములో ఆ పెట్టిని తయారు చేసి తీసుకొచ్చి దాన్ని నదిలో వదిలిపెట్టి ఆమె ఇంటికి వెళ్ళిపోయినది. ఎంత నమ్మకం ఉండాలా? ఈరోజు మన పిల్లల్ని ఎక్కడ వదిలిపెడతామా? 10 ఏళ్ళు వచ్చిన వదిలిపెడుతున్నామా? 25 ఏళ్ళు వచ్చి వదిలిపెడుతున్నామా? మా అబ్బాయి, మా కన్న, మా బుజ్జి, మా చిన్నని మనం తిరుగుతూ ఉన్నాం. అయితే మీరు గమనించినట్లయితే, మోషే తల్లి చిన్న పిల్లోడిని అక్కడ వదిలిపెట్టి వెళ్ళిపోయినది. ఎందుకు వదిలిపెట్టిపోయింది? నమ్మకం మోషే మీద కాదండి, ఆమె మీద కాదండి, దేవుడి మీద నమ్మకం. ఆమేన్. ఏంటి ఆ నమ్మకం అంటే, పుట్టినది దేవుడి కుమారుడు, లేదంటే దేవుడి యొక్క సంబంధి, దేవుడి యొక్క వాక్యంలో భాగము అని ఆమె నమ్మున్నది. రెండో సంగతి, ఆమె పుట్టినవాడు మామూలుడు కాదని తెలుసు. పుట్టినవాడు ఎవడంటే, నిజంగా ఈయన ఇశ్రాయేలుకి విమోచకుడు. మీరు గమనించండి, మోషే తల్లి మోషేని పెంచినంత కాలము ప్రతిరోజు ఏం చెప్తుందంటే, నువ్వు ఐగుప్తీయుడి కావు, నువ్వు ఇశ్రాయేలీయుడివి, నువ్వు విమోచించడానికి వచ్చావు, నువ్వు వాళ్ళు చెప్పింది చెవిలో పడని మాక. అంటే చిన్నప్పటి నుంచి ఏమని పెంచుతుందంటే, నువ్వు దేవుని పని మీద వచ్చావు. రైట్. ఇప్పుడు దేవుని పని మీద వచ్చిన వాడు ఎవడు? ఒక చిన్న మాట మీకు జ్ఞాపం చేస్తా. ఎవరొద్దకైతే వాక్యము వచ్చునో వారందరూ దైవములై ఉన్నారు. ఇప్పుడు ఈ మోషే ఎవరో మోషే తల్లికి తెలిసింది. ఈయన దగ్గరికి వాక్యం వచ్చింది. ఈ వాక్యం వచ్చింది కాబట్టి మోషే దైవమై ఉన్నాడు. ఏ దైవము? పూజించే దేవుడు కాదు. వాక్యం ఎవరి వద్దకు వచ్చిందో, ఆ వాక్యం ఎవరిని అభిషేకించిందో వారు దైవములు. దేవుడు తర్వాత వీళ్ళ స్థానం. మొట్టమొదటిగా దేవుడు, ఆ తర్వాత దేవుడి ద్వారా పిలువబడిన వ్యక్తులు, అంటే వాక్యం వచ్చిన వారు. ఇప్పుడు వాక్యం వచ్చిన తర్వాత ఈ మోషేని కాపాడాల్సిన బాధ్యత దేవుడు తీసుకుంటాడా, ఇంట్లో వాళ్ళు తీసుకుంటారా? నిజమేనా?
రైట్, ఇప్పుడు దేవుడు తీసుకుంటాడో లేదో తెలియాలి ఆమెకి, మోషే తల్లికి. అందుకని ఆమె ఏం చేసేది, ఒక నిర్ణయం తీసుకున్నది. నోవాహు ప్రవక్త, నా కొడుకు ప్రవక్త, అంటే మోషే గురించి మాట్లాడుతున్నా. నోవాహు ప్రవక్త అయితే నా కొడుకు ప్రవక్తే. నోవాహు నా జలప్రళయంలో కాపాడిన వాడు నిజంగా దేవుడే అయితే, నోవాహు ప్రవక్త అయినట్లయితే ప్రవక్తను దేవుడు కాపాడుకుంటాడు. నిజమైన మాట. మరి అదే నిజమైతే ఈ 3 నెలల పిల్లోడు ఎవరు? ప్రవక్త. ఈ 3 నెలల పిల్లోడు ఎవరు కాపాడుకోవాలి ఇప్పుడు? నేను ఎంతకాలం కాపాడుతా, నేను ఎంతకాలం దాచిపెడతా? నా వల్ల కాటరా 3 నెలలు దాచిపెట్టారు, కానీ ఇది క్రమము కాదు, ఇది దేవుడికి అప్పచెప్పాలా, ఈ పని దేవుడికి ఇచ్చేసేయాలా, ఈ భారం దేవుడికి ఇచ్చేసి నేను నా పనిలో ఉంటాను. ఎంత నమ్మకం, ఎంత విశ్వాసం అంటే ఆ పని దేవుడికి అప్పచెప్పినది. అప్పచెప్పి ఆ పెట్టిలో పెట్టింది. ఆ పెట్టి ఎలా తయారు చేస్తుందో తెలుసా? వాడ మందస్సం అని ఒక వర్తమానం ఉంది, దాన్ని చదివితే మీకు అర్థమవుతుంది. దేవుడి కృపను బట్టి నేనే తర్జుమా చేస్తున్నాను దాన్ని. ఆ పుస్తకంలో ఏముంటుందంటే, మోషే తల్లి ఒక పెట్టెని తయారు చేసింది, జమ్ము పెట్టిని. ఆ పెట్టి ఎలాగ తయారు చేసిందంటే, నోవాహు ఓడ ఎలా కట్టాడో ఈమె అలాగే కట్టినది. గమనిస్తే ఇప్పుడు మనకి ఇట్లా చూస్తే కిటికీలు ఉన్నాయి, తలుపులు ఉన్నాయి, కానీ నోవాహు కట్టిన ఓడకి తలుపు ఒక్కటే ఉంటుంది, కిటికీలు లేవు, పైన ఉంటుంది ఒకటి. ఇప్పుడు ఈమె ఏం చేసిందంటే, ఈ చిన్న పిల్లని పెట్టిన ఈ బాక్స్లో కూడా చుట్టుపక్కల ఏమీ లేకుండా మొత్తము ఆ జనపనాన్ని మొత్తం నుంచోబెట్టి, కాన్స్ట్రాక్ట్స్ అంటాం దాన్ని, అవన్నీ నిలబెట్టి ఆ మధ్యలో కొంచెం గడ్డిలాగా పెట్టి దానిలో మోషేని పడుకోబెట్టి పైన మాత్రము గాలి ఆడటానికి ఒక కిటికీలాగా తెచ్చిపెట్టాడు. ఎలా కట్టిందంటే, మోషే వాళ్ళ తల్లి మోషేని లోపల పెట్టినప్పుడు ఆ పెట్టిన ఓడ ఒక్క రోజులో కట్టింది. నోవాహు 120 రోజులు కట్టాడు, 120 ఏళ్ళు కట్టాడు. ఈమె ఒక్క పూటలో కట్టినది. ఎందుకని కట్టిందంటే, ఈమెకి అంతవరకే దేవుడు జ్ఞానం ఇచ్చాడు. అయితే ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే, నోవాహు ఎలాగ చేశాడో ఈమె యాజ్ ఇట్ ఈజ్గా అలాగే చేసింది. ఎందుకని ఈ మాట చెప్తున్నానంటే, నోవాహు ఓడ కట్టినప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నోవాహు ఓడ కట్టిన తర్వాత ఓడకి వెలుపట లోపట కీలు పూయమన్నాడు. ఇప్పుడు ఈమె కీలు ఎక్కడ దొరుకుతుంది? ఈమె కీలు దొరకదు. అక్కడ దగ్గరలో ఉన్న జిగటమన్ను తీసుకున్నది. దాన్ని ఏమంటామంటే ఇంగ్లీష్లో స్లమ్ పిట్ అంటాం. అది ఇప్పటికి కూడా అమ్ముతూ ఉంటారు. స్కూళ్ళల్లో, కాలేజీలో పిల్లలతో దాని బొమ్మలు తయారు చేస్తూ ఉంటారు. జిగటగా ఉంటుంది అది. దాన్ని తీసుకొచ్చిందాము, దానికి బయట లోపల పోసింది. ఎందుకంటే ఆ నిలబెట్టిన మొక్కజొన్న ఏవైతే ఉన్నాయో, ఆ జనుపుది ఏదైతే ఉన్నదో దాని మధ్యలో ఖాళీలు ఉంటాయి. ఆ ఖాళీలు లేకుండా మొత్తం పూర్తి చేసింది. ప్రైజ్ ది లార్డ్. ఈ కాలం వర్తమానం మనం చెప్తా ఉన్నది, ప్రభువైన యేసుక్రీస్తులో కూడా మనం వచ్చినప్పుడు, యేసుక్రీస్తు అనే ఓడ లోపలికి మనం వచ్చినప్పుడు, ఆ ఓడలో వెలుపట బయట ఆయన ఒక రక్తము కీలుగా పూయబడింది. ఆ రక్తం ఎందుకని పూయబడిందంటే, కీలు పూయటానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఆ మధ్యలో ఉన్న ఖాళీలని అది కవర్ చేసుకుంటూ పోతా ఉన్నది. ఈ ఓడ కట్టినప్పుడు కూడా చిదిసారిక మాను ఉన్నది. చిదిసారిక మానుతో ఓడ కట్టమని దేవుడు చెప్పినప్పుడు అన్నిటికైనా పల్చనైనది, అది నీటి మీద తేలే గుణం ఉన్నది, సులభంగా వంగే గుణం ఉన్నది. ఇన్ని గుణాలతో పాటు దానిలో ఒక బలహీనత ఉన్నది. ఏం బలహీనత అంటే, దానికి కణుపులు ఎక్కువ ఉంటాయి. కణుపు అంటే మీకు తెలుసు అనుకోండి అందరికి. ఇక్కడ చెరుకు తీసుకున్నప్పుడు, చెరుకు గడ్డ తీసుకుంటే మధ్యలో రౌండ్గా పెద్దగా కనిపిస్తుంది, దాన్ని కణుపులు అంటాం మనం. అంటే అక్కడి నుంచి దాన్ని విధానం మార్చుకుంటూ ఉంటుంది. అలాగే ఈ యొక్క చిరుసారిక బాణలో కణుపులు ఎక్కువ ఉంటాయి. ఈ కణుపుని మీరు తీసేసినప్పుడు అక్కడ రంధ్రం పడుతుంది. ఈ రంధ్రము అలాగే ఉండి ఓడగాని కడితే బయట ఉన్న ఆ జలపడలో వచ్చే నీళ్లు మొత్తం ఓడ లోపలికి వచ్చి ఓడ మునిగిపోతుంది. కాబట్టి ఇప్పుడు దేవుడు ఏం చేశారంటే, ఆ జలప్రళయాన్ని తప్పించుకోవాలంటే ఈ ఓడ దాన్ని తట్టుకునే విధంగా ఉండాలి. జలప్రళయం ఇంకా రావటానికన్నా ముందుగానే దేవుడు నోవాహుకి ఏం చెప్పాడంటే, దీనికి బయట లోపల కీలిపోయమని చెప్పాడు. ఏంటి దాని అర్థం అంటే, బయట నుంచి వచ్చే తీర్పుని బయట ఆపాల, లోపల ఉన్న వాడిని కాపాడటానికి ఇదిగో లోపల వైపు కూడా కీలు పూయబడింది. అంటే అది లోపల నుంచి బయట నుంచి కూడా పూర్తిగా వాళ్ళకి రక్షణ ఇచ్చేదిగా ఉన్నది. మీరు గమనిస్తే ప్రకటన గ్రంథంలో ప్రభువైన యేసుక్రీస్తు కుడి చేతిలో ఒక పుస్తకం ఉన్నది. ఏం పుస్తకం చెప్పగలరా నాకు? అది ఆ పుస్తకం గురించి ఒక మాట రాసి ఉంటుంది, లోపట వెలుపట. దానికి లోపల రాయబడింది, బయట రాయబడినది. అలాగే ఇక్కడ నోవాహు కట్టిన ఓడకి లోపట వెలుపట కూడా కీలు రాయబడింది. అలాగే ఇప్పుడు మోషే తల్లి కట్టిన ఓడకు కూడా ఆ చిన్న బాక్స్ని కూడా వాడేనంటారు ఇంగ్లీష్లో. దానికి లోపల బయట కూడా కీలు పూసి ఉన్నది. ఆ కీలు అంటే ఆమె ఏం పూసింది? జిగటమన్ను పూసింది. అయితే ఇక్కడ జిగటమన్ను కానీ, అక్కడ కీలు కానీ, ఇప్పుడు రక్తం కానీ. ఎందుకంటే ఇవన్నీ బయట ఉన్న తీర్పు లోపలికి రాకుండా ఉండటానికి. ఇంకో రకంగా మాట్లాడితే లోపల ఉన్న వాడిని కాపాడటానికి అయి ఉన్నది.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఈమె తల్లి, మోషే యొక్క తల్లి చేసిన పని ఏంటంటే, ఇదిగో ఈ బిడ్డని, ఆ ప్రవక్తని ఎలాగైతే నువ్వు ఓడకట్టి లోపల పెట్టున్నావో నా కుమారుని కూడా ఇలా కట్టి ఓడలో పెట్టా. ఇక నుంచి నా కుమారుడు కాదు, ఇక్కడి నుంచి నీ సేవకుడు. ఆమేన్. ఇప్పుడు ఆమె ప్రార్థన ఎలాగ ఉండదండి? ఎవరికి అప్పచెప్పినది? ఎవరైతే సృష్టించారో తిరిగి ఆయనకి అప్పచెప్పినది. దీనికన్నా ముందు ఒక మాట చెప్తా, ఎందుకని వీళ్ళు అప్పచెప్పారు అంటే, ఒకరోజు సాయంకాలము వీళ్ళిద్దరు భార్య భర్త బిడ్డలు పుట్టడానికన్నా ముందు ఆయన ఇంటికి వచ్చి సాయంత్రం స్నానం చేసి మేడ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. భార్య వచ్చింది, వెనకాలకు వచ్చి ఉంచున్నది. ఈయన ఒళ్ళంతా ఐగుప్తుడు కొట్టిన గాయాలు ఉన్నాయి, కొరడాలతో కొట్టిన గాయాలు కనిపిస్తున్నాయి. ఆమె వచ్చి వాటికి నూనె రాస్తా, అయ్యా ఇలాంటి పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ దాకా వచ్చి ప్రార్థన చేయటం దేనికి? నువ్వు కింద వచ్చి కాసే విశ్రాంతి తీసుకోవచ్చు కదా, మళ్ళీ పొద్దున్నే పనికి పోవాలి కదా. కాదు, విమోచకుడు వస్తాడన్న సమయం దగ్గర పడతా ఉన్నది, ప్రార్థన చేయాలి కదా. అప్పుడు ఆమె అంటుంది, ఇన్ని లక్షల మంది ఉన్నారు ఇక్కడ, ఇంచుమించుగా 15-20 లక్షల మంది ఉన్నారు, ఇంతమంది ప్రజల్లో ఎవడో ఒకడు చేస్తాడులే అని భార్య అన్నది. ఆయన అంటున్నాడు, ఆ ఎవడో ఒకడు నేను ఎందుకు కాకూడదు అన్నాడు. ఆమేన్. ఇప్పుడు నాకు ఒక మాట చెప్పాను, జ్ఞాపకం ఉందా మీకు? నువ్వు ప్రార్థన చేయటానికి నీకు ఒక అంశం ఉండాలి. దాని గురించి నువ్వు ప్రార్థించినప్పుడు దేవుడు దాన్ని వింటాడు. ఎందుకు ఈ ఇంట్లోనే మోషే వచ్చాడు చెప్పగలరా? ఇప్పుడు ఈ ఇంట్లోకే మోషే వచ్చేందుకు పుట్టాడు అర్థమవుతుందా? ఆ కుటుంబంలో దేవుడు ఏం చేస్తారంటే ఒక ప్రార్థనా పరుని పెట్టాడు. ఆమేన్. దేవుడు ఏ ఇంట్లో కార్యం చేస్తాడంటే, ఏ ఇంట్లో ఎవరైతే యథార్థంగా వాళ్ళ మనసుని దేవుడికి అప్పగించుకొని ప్రార్థిస్తారో ఆ కుటుంబంలో దేవుడు కార్యాలు చేయక మానడు. ఆమేన్. ఎందుకు మానడంటే, ఆ ఇంట్లో ప్రార్థన ఆయన చెవిని ప్రతిరోజు చేరుతా ఉన్నది. ఆయన దానికి సమాధానం ఇవ్వాలి. ఎలాంటి ప్రార్థన? ఒంటికి గాయాలైనది, భోజనం చేయాలి, ఇవేమీ లెక్క చేయకుండా పోయి కూర్చొని ప్రార్థిస్తున్నాడు. ఎందుకని ప్రార్థిస్తారంటే, ప్రభువుకి నువ్వు చేసే విన్నపము నీకు కావాల్సింది కాదు, అది ప్రపంచానికి కావాల్సింది. ఇప్పుడు మోషే తండ్రి ఎవరి గురించి ప్రార్థిస్తాడంటే, మాకు కుమారుడిమని ప్రార్థించటల్లా, మా సమస్య తీర్చమని ప్రార్థించట్లా. ప్రభువా నువ్వు ఇస్తానన్న సమయం దగ్గరికి వచ్చింది, నువ్వు విమోచకుని పంపిస్తానన్న సమయం దగ్గరికి వచ్చింది, కాబట్టి ఆ సంగతి నీకు జ్ఞాపకం చేస్తున్నా. ఎంత బాగుందండి. అందుకని నీ కాళ్ళ వర్తమానం ఒక మాట చెప్తుంది, కొన్నిసార్లు దేవుడు నీకు ఇచ్చిన లేఖనా నువ్వు దేవుడికి జ్ఞాపకం చేయి. అయ్యా నీ నామంలో ఏది అడిగినా ఇస్తానన్నావు కదా, అందుకని నేను అడుగుతున్నాను నిన్ను. ఎంత బాగుంది ఈ మాట. నువ్వు అడుగు, కానీ ముందేంటి? ఎంత బాగున్నది. ఇప్పుడు దేవుడు వింటాడన్నాడా? వ్యాధిని కలుగజేసేది నేనే, స్వస్థత ఇచ్చేది నేనే అన్నావు ప్రభువా, అందుకని నాకు నీ మీద నమ్మకం ఉండి నువ్వు స్వస్థత ఇస్తావని, నీ మాట నువ్వు కట్టుబడతావని నాకు నమ్మకం, అందుకని నేను ప్రార్థిస్తున్నా, ఈ వ్యాధిల నుంచి తీసే. ఎలాగ అడగాలి ఇప్పుడు మన దేవుడిని? సో నౌ యూ నీడ్ టు నో హౌ టు ఆస్క్ గాడ్. See, it is not like begging. నువ్వు దేవుణ్ణి అడుక్కోవటం కాదండి ఇక్కడ, ఇది దేవుణ్ణి అడగటం. ఆయన స్పష్టంగా చెప్పాడు, నువ్వు అడిగే రీతికి అడిగినప్పుడు దేవునికి సమాధానం ఇస్తాడు. అయితే అడగటం ఎలాగ అడగాలంటే, ఆయన చెప్పిన వాక్యంలోంచి నువ్వు అడగాల. ఏంటి ప్రార్థన? ప్రార్థన నీకు నాకు రాదు. ఎందుకు? మన తరపున పరిశుద్ధాత్మను మూలుగుతూ ఉన్నాడంటే, నీకు ఎలాగ ప్రార్థన చేయాలో నేర్పించేది ఆయనే. మోషే తండ్రికి ప్రార్థన నేర్పించిన వాడే ఈరోజు నాకు ప్రార్థన నేర్పించాడు నమ్ముతున్నా. ఆయనే మీకు నేర్పించాడు కూడా నమ్ముతా ఉన్నా. కాబట్టి గమనించండి, ప్రార్థన అందరికీ నేర్పించేది ఒక్కడే, ఆయన దేవుడై ఉన్నాడు. ఒకరోజు యేసుక్రీస్తు శిష్యులు వచ్చి అడిగారు, అయ్యా మేము ఎలాగ ప్రార్థించాలి మాకు నేర్పము. ఆయన ఏం చెప్పాడు? పరలోకమందున్న మా తండ్రి అని ప్రార్థన నేర్పించలేదా? కాబట్టి ఈరోజు ప్రార్థన నేర్పించేది ఎవరు? అదే యేసుక్రీస్తు మనకి ఈరోజు ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఇప్పుడు మోషే తండ్రికి ప్రార్థన నేర్పించిన వాడే అబ్రహాముకి ప్రార్థన నేర్పించాడు, మనకి నేర్పించున్నాడు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి ఈ దినం భూమి మీద ప్రార్థనా పరులైన అందరికీ కూడా దేవుడు ప్రార్థించడం నేర్పించున్నాడు. దేవుని నామానికి మహిమ. అయితే గమనించండి, నువ్వు ప్రార్థించేటప్పుడు దేవుడు ఒక లేఖనం నువ్వు చదివి, ఆ లేఖనం నీకు అర్థమయ్యి అది ఈ కాలానికి నెరవేర్చబడే వాక్యం నువ్వు గ్రహించినప్పుడు నువ్వు చేసే ప్రార్థన అన్ని ప్రార్థనల కన్నా గొప్పది. నిజమైన మాట. రైట్. ఇప్పుడు మోషే తండ్రి ఏమి గమనించాడు, ఏమి గ్రహించాడంటే, విమోచకుడు వచ్చే కాలము, నిజమేనా? విమోచకుడు వచ్చే కాలం దగ్గర పడతా ఉంది, కానీ ఆ వస్తున్నట్టుగా సూచనలు ఎక్కడ కనబట్టల్లా. కాలము చెప్పిన దాని ప్రకారంగా దేవుడు చేస్తాడు. ఆ కాలానికి దగ్గరికి వచ్చాము కాబట్టి ఆ సూచన రాకపోని నేను మాత్రం ప్రార్థించాలా, నేను మాత్రం దేవుడి కొరకు ఎదురు చూడాలి. నేను ఆ లేఖను నమ్మా, దేవుడు ఆ లేఖ నెరవేరుస్తాడు.
ఇప్పుడు చూడండి, వాడికి ఎక్కడ ఏ సూచన కనబడలా, విమోచకుడు వచ్చి నేరుగా వీళ్ళింటోనే పుట్టాడు. ఈమెకి అర్థమైనది, ఆయన ప్రార్థిస్తున్నాడు మేడ మీద, మా ఇంట్లో కుమారుడు వచ్చాడు, కాబట్టి ఈ కుమారుడు మామూలోడు కాదు. ఈయన మామూలోడో కాదా? అందరి పిల్లలు పుట్టగానే చూడండి ఎంతగా జరుగుతూ ఉండదు. నిజంగా యేసుక్రీస్తు భూమి మీద పుట్టినప్పుడు ఏ పరిస్థితి ఉన్నదో మోషే పుట్టినప్పుడు అదే పరిస్థితి ఉన్నది. నిజమేనా? మోషే పుట్టే సమయానికి ఏమున్నది, అక్కడ పిల్లలు పుట్టితే చంపేయాల. యేసుక్రీస్తు పుట్టినప్పుడు కూడా అదే కదా పరిస్థితి. అక్కడ గమనించినట్లయితే మోషే పుట్టే సమయానికి అక్కడ హెబ్రీల యొక్క మంత్రస్థానానికి చెప్పిన మాట ఏంటో జ్ఞాపకం ఉందా మీకు? హెబ్రీ పిల్లల్లో మగ పిల్లలుగానే పుడితే పుట్టినోడు పుట్టినట్టుగా చంపేసేయండి. కానీ వాళ్ళు ఏం చేశారంటే, దేవుడు వాళ్ళ మనసును ప్రేరేపించి ఆ బిడ్డల్ని చంపనీయకుండా కలిగించి వాళ్ళ ప్రేమను పెట్టారు, జాలిని పెట్టాడు, దయని పెట్టాడు దేవుడు. అంటే ఇవన్నీ ఇచ్చేది దేవుడే. ఆ ప్రేమ, జాలి, దయని బట్టి వాళ్ళు ఏం చేశారంటే ఆ పిల్లల్ని చంపట్లా, చూస్తా మేము చంపలేమంటున్నారు. అది కలిగించింది కూడా దేవుడే. అప్పుడు ఆ రాజు అడిగాడు, ఎందుకని మీరు హెబ్రీ పిల్లల్ని చంపమంటే చంపటం లేదంటే వాళ్ళు ఎంత చక్కగా సమాధానం చెప్పారు. జ్ఞాపకం ఉందా మీకు? హెబ్రీ తల్లులు చురుకైన వాళ్ళు, మేము వెళ్ళేపాటికి వాళ్ళు కనేస్తున్నారు, మిమ్మల్ని ఏం చేయమంటాం? ఆమేన్. అంటే దేవుడు వాళ్ళకి ఎంత జ్ఞానం ఇచ్చాడంటే చూడండి, వారు వేరే చెప్పటల్లా, మేము వెళ్ళేటప్పటికీ కనేస్తున్నారు, కానీ వీళ్ళు వెళ్ళే వాళ్ళకి అన్నారు, వీళ్ళు వెళ్ళాకే వాళ్ళకి అన్నారు. కానీ వాళ్ళ దేవుడు ఏం చేశారంటే ఆ పిల్లల్ని చంపే ఆ యొక్క స్వభావాన్ని తీసేశాడు వాళ్ళ లోపల నుంచి. దేవుని నామానికి మహిమ. అలా తీసేయబట్టే మోషే భూమి మీదకి వచ్చాడు. ఆమేన్. ఇప్పుడు గమనించండి, ఇప్పుడు మోషే భూమి మీద రాకుండా ఆపగలరా ఎవరన్నా? ఆపలేరు. శాస్త్రం ఉన్నది, ఆ శాస్త్రాన్ని కూడా వాళ్ళు ధిక్కరించి మోషేని తెచ్చి బయట పెట్టారు. అయితే వాళ్ళు ఒక మాట చెప్పారు, అమ్మా ఈ బిడ్డ కంటానికి మేము సహాయం చేస్తాం కానీ కన్నాకి మేము సహాయం చేయలేం. ఆమె చాలా జాగ్రత్తగా కష్టపడింది, 3 నెలలు దాచిపెట్టింది. 3 నెలల తర్వాత అర్థమైంది ఆమెకి, నేను ఇంక ఈ పిల్లోని దాచిపెట్టలేను. పోయి ఆ పెట్టెలో పెట్టింది, వదిలిపెట్టింది. ప్రభువా నీకు అప్పచెప్పుకుంటున్నా. నిజమేనా? చాలా జాగ్రత్తగా గమనిస్తే మోషే తండ్రి ప్రార్థన బాగా చేశాడా, మోషే తల్లి ప్రార్థన బాగా చేసింది? మోషే రావటానికి వాళ్ళ తండ్రి యథార్థంగా ఉంటే మోషేని దేవుడికి అప్పగించడానికి ఆయన తల్లి యథార్థంగా ఉన్నది. ఇప్పుడు చెప్పండి, వాళ్ళ ఇంటి ఎంతమంది ఉన్నారు ప్రార్థనా పరులు? ఇప్పుడు మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కొన్నిసార్లు భార్యాభర్తల ఇళ్లలో ప్రార్థన చేస్తా, కొన్నిసార్లు భార్య అంటది, నువ్వు ఎప్పుడు ప్రార్థన చేయవా అని. నేను చేస్తాను, నా టైం వచ్చినప్పుడు అంటాడు ఆయన. ఇంకోసారి ఆయన ప్రార్థన చేస్తాడు, ఆయన అడుగుతాడు, నువ్వు ఎప్పుడు ఇంతేనా, వంట అంటే అడు తిరుగుతూ ఆ పని అంటే ఈ పని అంటే ఆలతో మాట్లాడి ప్రార్థన చేయవా అంటాడు. నా టైం వచ్చినప్పుడు నేను చేస్తానులే. కానీ గమనించండి, ఇద్దరు ప్రార్థన చేయటం వేరుకు, సమయం వచ్చినప్పుడు ఎవరికారు వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం వేరు. చాలామంది పురుషులు స్త్రీలకి కనబడే విధంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడరండి. వాళ్ళు వ్యక్తిగతంగా ప్రార్థన చేయడానికి ఇష్టపడతారు. వాళ్ళ ముందు కనిపించుకోరు. మేము ప్రార్థన చేస్తే కనబడటానికి వాళ్ళకి అది మరి సిగ్గు అనిపించవచ్చు, బిడియం అనిపించవచ్చు, ఏదో తెలియని స్వభావం, అయితే ప్రార్థన చేస్తారు. నేను నమ్ముతున్నాను అన్నమాట. అందరికీ చూపించుకోవడానికి ఇష్టపడరు. స్త్రీలు మాత్రం ఏం చేస్తారంటే ఎవరిటి పోయినా వాళ్ళని చూసినా చూడకపోయినా కూడా నా ప్రార్థన నాదే అని వాళ్ళు ప్రార్థిస్తూనే ఉంటారు. సంఘంలో కూడా మీరు గమనించండి, సంఘంలో స్త్రీలు ఎక్కువ ప్రార్థనలో కనిపిస్తూ ఉంటారు, అయితే పురుషులు కనబడరు కానీ ప్రార్థించేవారు కాబట్టి నేను నమ్ముతున్నాను అన్నమాట. ఆమేన్. రాత్రులు కూడా ఎప్పుడు అంటే నేను వీళ్ళని బాగా గమనించిన సందర్భం మీకు ఒకటి చెప్తా. వాళ్ళ ఇంట్లో పిల్లలకి కానీ ఎవరికైనా బాగలేదని తెలిసినప్పుడు ఆ తండ్రి బయటికి కనబడకుండా చేసే ప్రార్థన చాలా పెద్దగా వినబడుతుంది దేవుడు పాదముల దగ్గర. ఎక్కడంటే దేవుడు పాదముల దగ్గర వినబడుతుంది ఆ ప్రార్థన. తల్లి చేసే ప్రార్థన వినబట్టలేదు అంటారు. నేను ఎవరు ప్రార్థన తక్కువ చేయటంలా. అయితే కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే, నేను అడుగుతా ఉన్నానండి, కొన్నిసార్లు ఇళ్ళకి వెళ్ళినప్పుడు కూడా స్త్రీలు చెప్తా ఉంటారు, పాస్టర్ గారు మా ఆయన అసలు ప్రార్థన చేయడండి. కొన్నిసార్లు పురుషులు చెప్తా ఉంటారు, పాస్టర్ గారు ఎన్నిసార్లు చెప్పినా కానీ నా భార్య ప్రార్థన చేయదండి. నేను అంటున్నాను, అసలు ఏమీ ప్రార్థన చేయకుండానే మనం ఇంతకాలం వచ్చామా అంటున్నా. కానీ కొన్నిసార్లు మనకేమనిపిస్తుంది అంటే, నీ కళ్ళకి కనిపించి నిజం అనుకుంటావు. నేను అంటున్నా నిజం కానే కాదు. ఇప్పుడు మోషే భార్య, మోషే యొక్క తల్లి, మోషే యొక్క తండ్రి ప్రార్థిస్తుంటే, అయ్యా నువ్వెందుకు అయ్యా ప్రార్థన చేయటము, నువ్వు కిందకి రా, ఎవడో ఒకటి ప్రార్థన చేస్తాడులే అంటున్నా ఆమె ఇప్పుడు పిల్లోడిని తీసుకొచ్చి అక్కడ పెట్టి దేవుడికి అప్పచెప్పి వెళ్ళిపోయిందంటే ఎంత త్యాగం చేసిందంటే, హన్న ప్రార్థన చేసిన తర్వాత కుమారుడు పుట్టిన తర్వాత తీసుకొచ్చి ఆ సమూయేలుని ఎలాగైతే ఏలికి అప్పచెప్పినదో, ఇక్కడ వ్యక్తి ఎవరు లేకపోయినప్పుడు కూడా మోషే తల్లి మోషేని అక్కడ దేవుడికి అప్పచెప్పి వెళ్ళిపోయినది. ఎవరి ప్రార్థన గొప్పది? ఇప్పుడు బైబిల్ అందరి ప్రార్థనలు గొప్పదే, ఏ ఒక్కరు తక్కువ కాదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్థాయిలో వాళ్ళు ప్రార్థన విశ్వాసం కలిగి ఉన్నారు.
ఈరోజు నేనంటున్నా, మనము ఎటువంటి విశ్వాసం కలిగి ఉన్నాం? మనం వాళ్ళ గురించి చెప్పుకుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం, మంచిదే. అయితే ఈరోజు నీవు నేను కలిగి ఉన్న విశ్వాసము ఎటువంటి స్థితిలో ఉండాలా? వర్తమానం నుంచి ఒక చిన్న మాట చెప్తున్నా, ఓడ అనే వర్తమానం నుంచి. ఆ తర్వాత ఆ చిన్న బిడ్డ అయిన మోషే నా పెట్టెలో పెట్టి నీరు అనే తీర్పులోనికి ఆ తల్లి నెట్టినది. ఇప్పుడు మోషే ఎక్కడ నెట్టబడ్డాడు? నీరు అను పదమునకు ఎల్లప్పుడూ గొప్ప జన సమూహం అని అర్థము. ఇప్పుడు మోషే ఎక్కడికి వెళ్ళాడు? తల్లి ఒడిలో నుంచి, తల్లి దగ్గర ఉండాల్సిన వాడు, తల్లితో ఆడుకుంటూ ఉండాల్సిన పిల్లోడు ఇప్పుడు ఎక్కడున్నాడంటే తీర్పులోకి నెట్టబడ్డాడు. అయితే ఈ తీర్పులోంచి ఎవరు కాపాడాలంటే తల్లి కాపాడలేదు, తల్లిదండ్రులు కాపాడలేరు. అలాగే ఈరోజు జ్ఞాపకం చేస్తాను మీకు, ఇక్కడ మనముండగా, తల్లిదండ్రులుగా మనముండగా మన పిల్లల్ని మనం కాపాడలేము. మన పిల్లల్ని కాపాడాల్సిన దేవుడే. ఎందుకు మన పిల్లలకి ప్రార్థన నేర్పించాలా? ఇప్పుడు మన పిల్లలు 3 నెలల పిల్లలు కాదండి, పెద్దోళ్ళు అయి ఉన్నారు. ఎందుకు వాళ్ళకి ప్రార్థన నేర్పించాలంటే వాళ్ళ ప్రార్థనే వారిని కాపాడుతుంది, వారి ప్రార్థనే వారిని నిలబెడుతుంది, వారి ప్రార్థనే వారిని బలపరుస్తుంది, వారి ప్రార్థనే వారిని అందరిలో నుంచి పైకి ఎత్తిపడుతుంది, వారి ప్రార్థనే వారు అనుకున్న స్థలానికి కాదు కానీ దేవుడు అనుకున్న స్థానం కూడా నడిపిస్తుంది. ఇప్పుడు మీరు గమనించినట్లయితే ఆ తల్లి నమ్మకంతో వదిలిపెట్టినది, ఆ తండ్రి ఆల్రెడీ భార్య మీద నమ్మకం ఉన్నది, కుమారుడి మీద నమ్మకం ఉన్నది, వాళ్ళిద్దరు కలిసి ఆ బిడ్డను వదిలిపెట్టారు, మంచిది. ఇప్పుడు ఆ తల్లి ఇంటికి వెళ్ళిపోయింది, కానీ ఈ చిన్న బిడ్డ యొక్క అక్క అక్కడే ఉంది, మిరియాము. బైబిల్ చదువుకున్నారా? ఆ బిడ్డ అక్క అక్కడే ఉన్నది. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. వాళ్ళ అక్క అక్కడే ఉన్నది. వాళ్ళ అక్క అక్కడే ఉండి ఏం చేస్తుందంటే, ఈ పిల్లోడు ఎక్కడికి పోతాడో చూద్దాం, దీని అంతమేంటో చూద్దాం, వెయిట్ చేద్దాం చెప్పాలి, వెయిట్ చేస్తుంది. ఆ పెట్టి ఎటు పోతుంటే ఈ పిల్లాడు పరిగెత్తుతూ ఉండదు. ఎక్కడ దాకా వెళ్ళినదంటే కరెక్ట్గా ఫరో కుమార్తె ఎక్కడైతే స్నానం చేస్తుందో ఈ పెట్టి అక్కడికి పోయి అక్కడ నాచులో ఆగినది. ఒక చిన్న మాట చెప్పచ్చా? అక్కడ నాచుని ఎవరు పెట్టారు? యెహోవా ఈరే. మోషే అబ్రహాం తన కుమారుడిని బలి అర్పించడానికి అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ బలి అర్పణకి ఏది లేదనుకున్నాడు. పైకి వెళ్తా ఉన్నప్పుడు ఇస్సాకు అడిగాడు, నాన్న కట్టెలు తెచ్చావు, తాడు తెచ్చావు, అన్ని తీసుకొచ్చావు, కత్తి తీసుకొచ్చావు, నూరటానికి రాయి తెచ్చావు, అన్ని తెచ్చావుగా నాన్న, నువ్వు ఒకటి మర్చిపోయావు అన్నాడు. ఏం మర్చిపోయాను అన్నాడు. గొర్రె పిల్లని మర్చిపోయావు అన్నాడు. అప్పుడు ఆయన ఏమన్నాడు తెలుసా? అబ్రహాము, దేవుడు చూసుకుంటాడు రా అన్నాడు. ఎందుకంటే గమనించండి, ఇస్సాకు నిమిత్తము దేవుడు అక్కడ మారుగలిత ప్రత్యామ్నాయంగా వేరొక బలిని ఏర్పాటు చేయాలి. ఎవరు ఏర్పాటు చేయాలంటే దేవుడు ఏర్పాటు చేయాలి. ఎందుకని ఈ మాట చెప్తానంటే, అక్కడ కానీ ఆ ఏర్పాటు లేకపోతే ఎవరు చనిపోవాలి? ఇస్సాకు చనిపోవాలి. ఇస్సాకు చనిపోవటము దేవుడికి ఇష్టం లేదు. దేవుడి ప్లాన్లో ఇస్సాకు అప్పుడు చనిపోవడం ఇష్టం లేదు. మరి ఇప్పుడు దేవుడి ప్లాన్లో మోషే ఇక్కడ చనిపోవచ్చా? నైలు నదిలో ముసళ్ళు ఉన్నాయి, అక్కడ చనిపోవచ్చా? నైలు నది దాటి వెళ్ళిపోకూడదు. ఇంకో సంగతి ఏంటంటే, ఎక్కడ వాళ్ళు ఆగారు తెలుసా? కొంచెం ముందుకు కానీ వెళ్తే అక్కడి నుంచి నీళ్లు కిందకి పడిపోతాయి, ఇలాగా వాటర్ ఫాల్స్ కిందకి పడిపోతాయి, లోయలా కిందకి వెళ్తుంది. దానికన్నా ముందు నాచు ఉంటే ఆ నాచు దగ్గరికి పోయి పెట్టాగింది. నేను అంటున్నా, ఆ నాచును అక్కడ పెట్టిన వాడేవాడు. ఇస్సాకు నిమిత్తం ఆ కొండ మీద గొర్రె పిల్లని ఆ పొదల్లో ఇరుక్కుపోయేలాగా చేసిన వాడే ఇక్కడ మోషే పెట్టిని ఆ నాచులో ఆగిపోయేలాగా చేస్తున్నాడు. ద సేమ్ గాడ్. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే, ఈరోజు నువ్వు నిజంగా దేవుడు కుమార్తె అయి ఉంటే నువ్వు ప్రమాదంలో పట్టడానికన్నా ముందుగానే ఆపటానికి దేవుడు ఏదో ఏర్పాటు ముందుగానే చేస్తుంటాడు. అప్పటికప్పుడు ఆయన ఏర్పాటు చేయాల, ముందుగానే చేస్తున్నాడు. ఇస్సాకు అక్కడికి వస్తాడని, అబ్రహాం తీసుకొస్తాడని గమనించండి. ఎక్కడ బలి అర్పించాలో కూడా అబ్రహాంకి దేవుడే చెప్పున్నాడు. ఆమేన్. ఇప్పుడు ఆ తల్లిని కూడా ఎక్కడ పెట్టి వదిలిపెట్టాలో దేవుడే ఆమెను ప్రేరేపించున్నాడు. ఆ పెట్టె వదిలిపెట్టినప్పుడు వెనకాల మిరియాము కూడా వెళ్ళినప్పుడు ఆ పెట్టె నేరుగా పోయి ఆమె దగ్గర ఆగినది. ఏమంటుంది మిరియాము, ఈ పెట్టి నన్ను తెరవమంటావా అన్నది. లోపల ఎవరున్నారు ఈ మిరియాముకి తెలుసు, తెరవమన్నదామా. పోయి పెట్టి తెచ్చింది. లోపల పిల్లోడు కనిపించింది. పిల్లోడు చూడగానే ఫరో కూతురు ఏమన్నదో గుర్తుందా మీకు? లేఖనం చదివారు కదా, వీడు హెబ్రీ పిల్లోడు అన్నది. హెబ్రీ పిల్లోడిని కనిపిస్తే ఏం చేయాలా? కానీ ఆమె ఏమన్నది? చిన్న మాట, హెబ్రీ పిల్లోడు అని చెప్పి అలాగ ఆగిపోగానే చిన్న పిల్ల మిరియాము ఎంత తెలివిగా ఒక మాట అన్నది తెలుసా? అమ్మా, ఈమెను పెంచడానికి, ఈ బిడ్డను పెంచడానికి బిడ్డ కొరకు తల్లిని తీసుకురమ్మంటావా? 3 నెలల పిల్లోడు. మీరు గమనించండి, మోషే చాలా అందంగా ఉన్నాడు. బైబిల్ చెప్తాను, సుందరుడిగా ఉన్నాడు. అలాంటి పిల్లోని చూసి చంపాలనిపించి మనసు రాలా. ఆ మనసును కూడా అప్పుడు ఫరో కూతురికి దేవుడే ఇచ్చున్నాడు.
ఆమేన్. కొన్నిసార్లు నీ మీదకి శ్రమ వచ్చినప్పుడు, ఆటంకం వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు అక్కడ నీ పట్ల జాలి కలిగేవాడు, ప్రేమ కలిగేవాడు, నీకు సహాయం చేసేవాడిని దేవుడు ముందే ఒకని ఏర్పరుస్తాడు. వాడు క్రూరుడై ఉండొచ్చు, మూర్ఖుడై ఉండొచ్చు, శోధించేవాడై ఉండొచ్చు, తిట్టించేవాడై ఉండొచ్చు, బాధ పెట్టేవాడై ఉండొచ్చు. అయితే ఆ క్షణంలో వారి మనసు దేవుడు మృదువుగా మారుస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఇప్పుడు దేవుడు ఏం చేశాడు? ఫరో కుమార్తెని మనసుని దేవుడు కంట్రోల్లోకి తీసుకున్నాడు. ఆ మనసును మృదువుగా చేశాడు. ఆ చిన్న పిల్లని తీసుకొచ్చి ఈ ముట్టుకోలేదు కానీ ఆ పిల్లతో అంటుంది తీసుకురాపోండి. ఇప్పుడు ఆ పిల్ల ఎక్కడికి పరిగెత్తింది? మిరియాము. మోషేని ఎవరు కన్నారో అక్కడికే వచ్చింది. ఇప్పుడు ఇంతకీ మీరు గమనించాలి లేదో, ఏ రోజైతే ఈ మోషే నాకు వద్దు ప్రభా నీకు అప్పచెప్పేసి తల్లి ఇంటికి వెళ్ళిపోయినదో మళ్ళా తల్లికి ఒక పిలుపు వచ్చింది. నువ్వు ఏ బిడ్డను వదిలేసావో ఆ బిడ్డకి నువ్వే పాలిచ్చి పెంచాలా. ఆమేన్. ఇప్పుడు మోషే ఇంటికి మోషే వచ్చాడా? వచ్చేసాడు. ఇప్పుడు మోషేని ఎవరు పెంచాలి? వాడ తల్లే పెంచాలా. కానీ హెబ్రీ పిల్లలు ఎవరైనా కనిపిస్తే పుట్టగానే చంపేయాలా. కాబట్టి ఎవరైతే చంపేయాలి అని ఆజ్ఞించారో వాళ్ళే ఇప్పుడు మోషే తల్లికి జీతం ఇచ్చి నువ్వు మోషేని పెంచంటున్నారు. ఏం చేశాడు దేవుడు? ఇప్పుడు చెప్పొచ్చా? ఇట్స్ ఎ ప్లాన్ ఆఫ్ గాడ్. ఇది దేవుడు యొక్క ప్లాన్. అంటే ఎవరు చంపాలని వాడు ప్రేరేపించబడి ఇవన్నీ చేశారో ఇప్పుడు వాళ్ళింటనే మోషే పెరుగుతూ ఉన్నాడు. ఇంకొక సంగతి, వాళ్ళని కొట్టడానికి, వాళ్ళని చంపడానికి కావాల్సిన జ్ఞానం మొత్తం మోషే ఎక్కడే నేర్చుకున్నాడు? వాళ్ళ ఇంట్లోనే. ఎవరు నేర్పిస్తున్నాడు? ఆ రాజు నేర్పిస్తున్నాడు. ఎంత ఆశ్చర్యం. కానీ మీరు గమనించినట్లయితే మోషే ఒక్క దినము కూడా నేను ఐగుప్తి రాజు నన్ను పెంచుతున్నాడు కాబట్టి నేను ఐగుప్తుని అనుకోవాలి. ఎందుకని ఈ మాట చెప్తానంటే గోధుమ ఎప్పుడు గోధుమే. ఆమేన్. మరి ఈరోజు మనం ఐగుప్తు అనే లోకంలో ఉన్నాం, ఐగుప్తు అనే ఊరిలో ఉన్నాం, ఐగుప్తు అనే ప్రాంతంలో ఉన్నాం, ఐగుప్తులో ఉన్న స్నేహితులతో మనం ఉంటున్నాం. నీకు ఏం జ్ఞాపకం రావాలంటే నేను గోధుమని, నేను వీరితో కలిసేవాడిని కాదు. నీవు ఏం చేసినా లోకంలో కలవవు. ఎంతమంది నేను ఎన్ని రకాలుగా ప్రేరేపించిన లోకంలో కలవు. ఎందుకని కలవు అంటే నీ పుట్టుక వేరు, నువ్వు నడిచే విధానం వేరు, నువ్వు నమ్మిన దేవుడు వేరు, నువ్వు చేసే పని వేరు, నువ్వు చేరుకోబోయే నీ యొక్క గమ్యస్థానం వేరు. ఇవన్నీ కూడా ప్రత్యేకమైనవి. కాబట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళినా మిగతా ఎవరిలో నువ్వు కలవలేవు. ఎందుకని కలవలేవు అంటే నీరు నూనె ఎప్పుడు కలవదు. కలవగలదా? కలవదు. ఎందుకు కలవదు అంటే నువ్వు లోకంలోకి పోతే నువ్వు కలవలేవు. దేవుడి యొక్క వాక్యం నీ లోపల ఉన్నది, దేవుడి యొక్క సత్యం నీ లోపల ఉన్నది, దేవుడి మీద ప్రార్థన నీ లోపల ఉన్నది, దేవుడి యొక్క విశ్వాసం నీ లోపల ఉన్నది. ఈ కాలపు వర్తమానం లోపల క్రియ చేస్తా ఉన్న కారణం చేత నువ్వు లోకంలో ఏ ఒక్కరితో కలవలేవు. నిజమేనా? కొన్నిసార్లు విశ్వాసాలు గమనించినట్లయితే ఎక్కడైనా ఎవరైనా చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉంటే జనరల్గా వర్తమాన విశ్వాసాలు అయితే అక్కడి నుంచి వాళ్ళు లేచి పక్కకి వెళ్ళిపోతారు. లోకపు సంగతులు మాట్లాడుతూ ఉంటే వీళ్ళు అక్కడి నుంచి లేచి పక్కకి వెళ్ళిపోతారు. ఎందుకని పక్కకి వెళ్ళిపోతారంటే వీరికి దానికి సంబంధం లేదండి. ఎందుకంటే వీరి జాతి వేరు, వీరి పుట్టుక వేరు, వీరి పుట్టుకకు కారణం ఉన్నది. ఆ కారణం ప్రకారంగానే వారు జీవించాలి. ఇప్పుడు మోషేని చూడండి, చిన్నప్పటి నుంచి తల్లి నేర్పిస్తుంది. ఏం నేర్పించిందంటే నువ్వు విమోచకుడు, నువ్వు ఇజ్రాయెల్ని బయటికి తీసుకుపోవాలా, వీళ్ళని కాపాడాలా, వీళ్ళని రక్షించడానికే దేవుడిని ఇక్కడ పంపించున్నాడు. కాబట్టి నీ పనిలో నువ్వు ఎప్పుడు ఉండు. ఏ పని చేస్తున్నా కూడా మోషే ఆలోచన ఎప్పుడు కూడా వాక్యానుసారంగానే ఉన్నది. ఒక చిన్న సంఘాన్ని చెప్తాను. ఒకరోజు ఆ ఇంటి బాల్కనీ లోపలికి వచ్చి ఇంటి పైన మేడగదిలో నుంచి కిటికీ తెరిచి చూసినప్పుడు ఆ కింద మొత్తం అందరు పని చేసేవాళ్ళు కనిపిస్తున్నారు. అక్కడికి ఫరో వచ్చి నుంచున్నాడు. ఫరో వచ్చి చూసినప్పుడు అక్కడ ఐగుప్తు ప్రజలు ఇజ్రాయెల్ ప్రజలను కొడతా ఉన్నారు. వాళ్ళు ఒంటి మీద గాయాలు అవుతున్నాయి, వాళ్ళు నెడతా ఉన్నారు. ఆ మట్టి తీసుకురా, ఆ కొయ్యి తీసుకురా, ఆ గడ్డి తీసుకురా, ఆ ఇటుకరాళ్ళు చెయ్యి, దాన్ని కాల్చు, ఇక్కడి నుంచి మోసుకొని పో, అక్కడ గోడగట్టు. ఇవన్నీ అక్కడి నుంచి చూసి ఫరో అనుకుంటున్నాడు వీళ్ళు ఇంకా కష్టపెట్టాలి, వీళ్ళు ఇంకా దిగ్గొట్టాలి, ఇంకా వీళ్ళు పైకి లేకుండా చేయాలి, వీళ్ళు పెరిగిపోతారు, వీళ్ళు కంట్రోల్లో చేయాలి, మా వాళ్ళు కరెక్ట్గా ఉన్నారు అని అనుకుంటున్నాడు. ఫరో అక్కడి నుంచి వెళ్ళిపోగానే అక్కడికి అదే కిటికీ దగ్గరికి మోషే వచ్చాడు. గమనించండి, ఈరోజు నిజంగా నువ్వు వాక్యంలో ఉంటే, నువ్వు లోకంలో ఉన్నప్పటికీ నువ్వు వాక్యంలో ఉన్న వ్యక్తివి అయితే నీ స్థానంలోకి నీ వచ్చినప్పుడు లోకం చూసేది వేరు, నువ్వు చూసేది వేరు. ఇప్పుడు మోషే ఏం చూస్తున్నాడంటే ఐగుప్తుని చుట్టంలా ఇజ్రాయెల్ని చూస్తున్నాడు.
ఫరో ఏం చేశారంటే ఐగుప్తులు చూశారు, వాళ్ళ అధికారం చూశారు, వాళ్ళు తొక్కిపట్టే చూశారు, వాళ్ళు అణగదొక్కే చూశారు. ఇక్కడ మోషే ఏం చూస్తారంటే తన ప్రజలు చూస్తున్నారు, దేవుడి ప్రజలు చూస్తున్నాడు. నేను వచ్చిన వీరి కొరకే కదా, నేను వచ్చిన విమోచించడానికే కదా, నేను వచ్చిన వీరిని కాపాడటానికే కదా, నేను ఇంకా ఇలాగే ఉంటానని మోషే రక్తం మరిగిపోతా ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. నేను ఒక మాట చెప్పొచ్చా? ఇప్పుడు నిజంగా నువ్వు దేవుడి ద్వారా పిలువబడిన వ్యక్తివి అయితే ఈరోజు నేను ఎలాగ ఉండాలా? ఈరోజు నిజంగా భూమి మీద వధువు ఇబ్బందికరమైన స్థితిలో ఉన్నది. కాబట్టి ఈరోజు నేను చేయాల్సిన పని ఏంటంటే దేవుడి కొరకు నిలబెట్టమై ఉన్నది. పోరాడే మనసును నేను కలిగి ఉండాలి. ఇప్పుడు మోషే ఏం చేస్తున్నాడు? ఎలాగైనా వీళ్ళని కాపాడాలా. మీరు ఆశ్చర్యమైన సంగతి ఏంటంటే ఇద్దరు ఒకే చోట నుంచి చూస్తున్నారు. ఒకరికి ఒక రకంగా కనిపిస్తుంది, ఇంకోటి ఇంకో రకంగా కనిపిస్తుంది. ఈరోజు ప్రపంచం అంటది ఎండ పెరిగిపోతా ఉంది, ఇళ్లలోంచి బయటికి రామాకండి అని. అయితే వర్తమానంలో ఒక సంగతి అర్థం అవుద్ది. ఎండ పెరుగుతూ ఉండదని అర్థం ఏంటో తెలుసా? తీర్పుకు దగ్గర అవుతా ఉన్నామని. వీళ్ళకి ఎలాగ అర్థమవుతుంది? చూడండి, వర్తమాన ప్రాఫిట్ మాట చెప్తాడు, లోకానికి అంతమైపోద్ది, లోకం అంతమైపోతుంది అంటే చాలా మందికి భయం అన్నాడు. ఎవరికి భయం? రైట్. ఇంకో కొద్దిమంది ప్రజలు భూమి మీద ఉన్నారు. వీళ్ళు ఏం చేస్తారంటే లోకం అంతమవుద్దని వాళ్ళకు ఒక సంగతి తెలుసు. లోకం అంతానికన్నా ముందు యేసుక్రీస్తు రాకడ జరుగుతుంది. ప్రపంచం అంతా ఏమంటే లోకం అంతం అయిపోద్దంట, కాలిపోద్దంట, అలాగైపోద్దంట, ఇలాగైపోద్దంట. కానీ వీళ్ళేమంటున్నారు? ఆ రాకడొస్తే మాకు సంతోషం. వాళ్ళేమో అంతమైపోద్దని బాధపడుతుంటే వీళ్ళేమంటున్నారు? అది వస్తే మాకు సంతోషం. ఎందుకంటే ఆ రాకడ అంతానికన్నా ముందు వస్తుంది. ఆ రాకడలో మేము వెళ్ళిపోతాం, ఆ తర్వాత ఏమైతే మాకెందుకు. కాబట్టి రాకడేమో కొద్దిమందికి భయాన్ని తెస్తున్నది, కొద్దిమందికి ఏమో సంతోషం తెస్తుంది. గమనించారా? ఇద్దరి మాట ఒకటే, కానీ ఒకరికి సంతోషం, ఒకరికేమో బాధ, ఒకరికేమో దుఃఖం, ఇంకొకరికేమో మేము పరలోకానికి వెళ్ళిపోతాం కదా అని భవిష్యత్తు గురించి వాళ్ళు కలిగి ఉన్న ఆలోచన. ఈరోజు ఈ రెండిట్లో మనం ఏం కలిగి ఉన్నాం? రాకడికి నిజంగా సిద్ధపడేవాడు భయపడడు. మొన్న గతంలో చెప్పిన మాట చెప్తా ఉన్నా, పరీక్షలు ఉన్నాయి, మనకి పరీక్షలు జరగబోతా ఉన్నాయి. పరీక్షల కొరకు రోజు సిద్ధపడేవాడు భయపడతాడా? భయపడ్డండి. ఆ రోజు కాదు సిద్ధపడేవాడు అమ్మో పరీక్షలు అంటాడు, అప్పటికప్పుడు సిద్ధపడేవాడు. ముందు నుంచి సిద్ధపడేవాడు భయపడడు. మరి ఇప్పుడు రాకడ వస్తుందంటే అప్పుడు దాకా సిద్ధపడినవాడికి భయం, సిద్ధపడేవాడికి నేను రెడీగానే ఉన్నాను. కాబట్టి గమనించండి, ఒకటే మాట కానీ ఒకరికి బాధ కలగజేస్తుంది, ఇంకొకరికి ఆనందం కలగజేస్తాడు. ఒకే స్థానంలో మోషే నిలబడి ఉన్నాడు, అదే స్థానంలో ఫరో నిలబడి ఉన్నాడు. ఫరోకి ఒకలాగా కనిపిస్తుంది, మోషేకి ఒకలాగా కనిపిస్తుంది. ఈరోజు అవిశ్వాసంతో బైబిల్ చదివితే అవిశ్వాసమే కనిపిస్తుంది, విశ్వాసంతో బైబిల్ చదివితే విశ్వాసమే కనిపిస్తుంది. ప్రాఫిట్ చెప్పినట్టుగా నువ్వు బైబిల్ చదివేటప్పుడు ముగ్గురు దేవుళ్ళని బైబిల్ చదువు, నీకు మొత్తం ముగ్గురే కనిపిస్తారు. ఇద్దరు దేవుళ్ళని బైబిల్ చదువు, నీకు ఇద్దరే కనిపిస్తారు. ఎక్కడికి వెళ్ళినా ఒక్కడే దేవుడని చదువు, నీకు ఒక్కడే కనిపిస్తారు బైబిల్ మొత్తం. దాని అర్థం ఏంటంటే నువ్వు ముందు ఎలాగ సిద్ధపడి ఉన్నావో నీకు అలాగే అర్థమవుతుంది. అలాగే ఎత్తబడు గురించి, అలాగే యేసుక్రీస్తు రాకడ గురించి, అలాగే నువ్వు చేయబోయే ప్రార్థన గురించి కూడా. ఎందుకని ఈ మాట చెప్తా ఉన్నానంటే చాలామంది మనం ప్రార్థన కూర్చునే ముందు ఏం ప్రార్థన చేయాలి మొత్తం ఆలోచించి కూర్చుంటాం. ఇప్పుడు ప్రార్థనలు ఏం వస్తాయి? అయ్యే వస్తాయి, వేరే వస్తాయా? రావు. తరచుగా నేను చెప్తా ఉంటా, కొద్దిమంది ఏం చేస్తారంటే పడుకునే ముందు దీని గురించి ఆలోచిస్తారు. ఇంకా కొద్దిమందికి ఒక అలవాటు ఉంది, పడుకునే ముందు దెయ్యాల గురించి ఆలోచిస్తారు. రాత్రికి ఏమవుద్ది? ఎందుకని? అది ఆలోచించి పడుకున్నావు. నేనంటున్నా, అలాగే నువ్వు యేసుక్రీస్తు రాకడ గురించో లేదంటే యేసుక్రీస్తు దగ్గర ఆయన ఒప్పుదల గురించో ఆలోచించుకొని పడుకుంటే అయ్యే వస్తాయి. మనం అట్లాంటి చేయం కదా. మనకి భయంకరమైనవి కావాలి, అన్నీ మంచిగుండే కావాలి, అన్నీ భయంకరంగా ఉండేవి రావాలి. నిద్రలు అకస్మాత్తు ఉలికిపడి లేవాలి, మళ్ళీ నిద్ర పట్టకుండా ఉండాలి. ఇవి మనం చేసే పనులు. దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళేవాళ్ళు ఎలాగుంటాడంటే నేను అంటాను, లోక సంబంధించిన సంగతులు ఇసిరేసేవాడిగా ఉంటాడు. నీ దగ్గరికి ఎంత వాళ్ళు ఫోర్స్ చేసి తీసుకొచ్చినా నువ్వంటావు నీకు నాకు సంబంధం లేదు, దీనికి నాకు సంబంధం లేదు, నేను దేవుని సంబంధం అయి ఉన్నాను. ఇప్పుడు మీరు గమనిస్తే మోషే ఆ అంతఃపురంలో ఉన్నాడు, రాజు ఇంట్లో పెరుగుతూ ఉన్నాడు, కానీ అక్కడున్న ఏ ఒక్కరికి మోషేకి సంబంధం లేదు. ప్రజలో నేను అనుకుంటా ఉంటాను, ఈరోజు మనం భూమి మీద అలాగే ఉంటే అంత బాగుండు. రాజులే, మోషే రాజకుమారుడు అక్కడ, ఫరో తర్వాత ఫరో, కానీ ఎలాగున్నాడు? బైబిల్ చెప్తా ఉన్నది, అపోస్తలుడైన పౌలు అన్నారు హెబ్రీయులకు రాసిన పత్రికలో,
మోషే నిమిత్తము క్రీస్తు నిమిత్తమైన నింద ఉత్తమైన భాగ్యం ఎంచుకొని మోషే తనకున్న రాజ్యాధికారాన్ని వదిలిపెట్టాడు. రాజును కూడా నాకు అవసరం లేదు పో అని వదిలిపెట్టాడు. నువ్వు రాజువి, కాబోయే రాజువి, నాకు అక్కర్లేదు, నాకు అధికారం అక్కర్లేదు, నాకు రాజకీయం అక్కర్లేదు, నాకు మిగతా అక్కర్లా, నాకు కావాల్సింది వీరిని కాపాడటము, వీరితో పాటుగా నిలబెట్టము, నేను వచ్చింది వారి కొరకు. అదే నిజమైతే ఈరోజు మోషేని కాపాడింది ఎవరు? దేవుడేనా? ఆమేన్. ఇప్పుడు మోషే ఏమై ఉన్నాడు? వీళ్ళ 40 సంవత్సరాల పాటు ఐగుప్తు నుంచి కనాను గుమ్మం దాకా నడిపించున్నాడు. ఆమేన్. ఇప్పుడు కనాను దాకా మోషే నడవాలంటే ఆ 3 నెలల పిల్లోడుగా నైలు నదిలో పెట్టబడినప్పుడు ఇప్పుడు దేవుడు కాపాడాలా వద్దా? వీళ్ళు ఐగుప్తు నుంచి కనానికి బయలుదేరి వచ్చిన తర్వాత వారికి ధర్మశాస్త్రం మోషే ఇవ్వాలా వద్దా? ఇప్పుడు ధర్మశాస్త్రం ఇవ్వాలంటే మోషే బతికుండాలి, వీళ్ళు నడిపించాలంటే మోషే బతికుండాలి. అంటే 3 నెలల పిల్లోడిగా ఉన్నప్పుడు దేవుడు మోషేని ఎందుకు కాపాడాడంటే వాడికి ధర్మశాస్త్రం ఇవ్వాల్సిన వాడు మోషే కాబట్టి. అదే నిజమైతే ఈరోజు ఇన్ని కఠినమైన పరిస్థితుల్లో మన వ్యక్తిగతమైన జీవితాల్లో అనేక సార్లు మోషే ఆ యొక్క మరణ పంచుల్లాకి వెళ్ళినట్టుగానే మనము కూడా చాలాసార్లు అంచుల్లాగా పోయి వచ్చున్నాం. నిజమైన మాట. చాలాసార్లు అనారోగ్యంతోనో, ఇబ్బందితోనో, శోధంతోనో, ఏదో ఒక స్థితిలో ఇది లాస్ట్ నా జీవితంలో అనుకునే స్థితికి మనం పోయి మళ్ళా వచ్చాం. ఎందుకు వచ్చామో, ఎందుకు జీవిస్తున్నామో చెప్పగలమా? మోషేకు ఒక పని ఉన్నది, విడిపించాలా. మోషేకు ఒక పని ఉన్నది, ధర్మశాస్త్రం ఇవ్వాలా. మోషేకు ఒక పని ఉన్నది, వాళ్ళు నడిపించాలా. అప్పుడు అదే నిజమైతే ఈరోజు మనం ఇంకా భూమి మీద ఎందుకున్నామంటే నీవు దేవుడికి కావాల్సి ఉన్నావు. హల్లెలూయా. ఎందుకు దేవుడు మోషేని కాపాడాలంటే మోషే దేవుడికి కావాలి. వాళ్ళని చంపాడు, ఇద్దరిని చంపేశాడు మోషే. ఆ చంపినా కూడా చంపిన వ్యక్తి దొరికితే మోషేని చంపేస్తారు వాళ్ళు. కానీ దేవుడు ఏం చేస్తాడంటే మోషేని మళ్ళా కాపాడాడు. ఎందుకని మాట చెప్తానంటే మోషే ప్రవక్త అయి ఉంటే దేవుడు ఒక వాక్యం అయి ఉన్నాడు. మోషే దేవుడు ఒక వాక్యం అయి ఉన్నాడు కాబట్టి వాక్యాన్ని కాపాడుకునే బాధ్యత దేవుడిదే. రైట్. ఇప్పుడు మోషే ఎవరు? దేవుడు ఒక ప్రవక్త. దేవుడు ఒక ప్రవక్త అంటే ఆమోస్ 3:7 ప్రకారం ఏమున్నది? దేవుడైన యెహోవా తన దాసులైన ప్రవక్తలకు తెలియచేయకుండా ఏమీ చేయడు. ఇప్పుడు మోషే ఎవరు? ప్రవక్త. ప్రవక్త అంటే ఎవరు? దేవుడు యొక్క దాసుడు. దాసుడు అంటే దేవుడు యొక్క పనివాడు. ఇప్పుడు దేవుడు యొక్క పనివాడిని దేవుడు కాపాడుకుంటే మరి దేవుడు యొక్క కుమారుల్ని, దేవుడు యొక్క కుమార్తెలను, అంటే ఇప్పుడు దేవుడి దృష్టిలో నీవు నిజంగా మీకు అర్థమవడానికి చెప్తా ఉన్నా, మోషే కన్నా ఎక్కువ, ప్రవక్త కన్నా నువ్వు ఎక్కువ. ఎందుకంటే ప్రవక్తలనే దేవుడికి పనివారంగా చేస్తున్నాడు. అంటే ఇప్పుడు ఏ స్థానము, నీ స్థితి ఏంటి? ఎంత ఉన్నతమైన స్థితి అంటే ఈరోజు దేవుని యొక్క సంఘం అంటే నీ నిమిత్తము దేవుడు ఆయన సేవకులని నీ నిమిత్తము నీకు దాసులు చేశాడు. ప్రైజ్ ది లార్డ్. అంటే ఇప్పుడు మనం ఏ స్థానంలో ఉన్నాం? చాలామంది అనుకుంటారు ఇక్కడి నుంచి బోధించడం గొప్ప స్థానం అనుకుంటారు. ఇక్కడి నుంచి బోధించేవాడు ఏంటో తెలుసా? మీకు పనివాడు అని అర్థం. ఇది చాలామందికి అర్థం కాదు. ఇది ఇప్పుడు ఈ కాల ప్రవక్త ఎవరంటే 7వ సంఘ కాలానికి దేవుడి ద్వారా పంపించబడిన దాసుడు. ఇప్పుడు ఆయన ఏం చేశాడు? వధువుని సిద్ధపరచాల. కరెక్ట్గా మాట్లాడింది మీకు అర్థమవడం కోసం చెప్తా ఉన్నా. అహష్వేరోషు యొక్క వివాహం నిమిత్తము 127 సంస్థానాల నుంచి ఆయన నిమిత్తము వధువులు తీసుకురాబడ్డాయి. ఆ వధువులు తీసుకురాబడ్డ వాళ్ళందరూ కూడా సిద్ధపడాల. వాళ్ళు సిద్ధపరచడానికి ఒక్కొక్కరి దగ్గర కొద్దిమంది పని వాళ్ళని పెట్టారు. హేగే హదస్సాను చూసినప్పుడు ఈమె రాణి అయితే బాగుండని ఈమెకి అంతఃపురంలో ఉన్నతమైన ఒక ప్లేస్ ఇచ్చి అక్కడ కూర్చోబెట్టి ఆమెకు 7 పని వాళ్ళని పెట్టాడు. బైబిల్లో ఉండదు. హదస్సా ఎస్తేరుగా మారటానికి ఆమెకి ఎంతమంది పనివాళ్ళు? 7 పనివాళ్ళు. నిజమైన మాట. మరి ఇప్పుడు మనం 7 సంఘకాలాల్లో ఉన్న వధువుకి దేవుడు ఎంతమంది పని వాళ్ళని పెట్టాడు? 7. మరి అక్కడ 7 పెట్టాడు దేవుడు, ఇక్కడ 7 పెట్టారు. ఆశ్చర్యం ఏంటంటే అక్కడ 7 కలిపి ఒక్కటే స్త్రీని తయారు చేశారు. ఇక్కడ 7 యొక్క సేవకులు, వర్తమానికులు, దూతలు, నక్షత్రాలు కలిపి ఒకటే వధువుని సిద్ధం చేస్తున్నారు. ఎందుకు సిద్ధం చేశారంటే అక్కడ అహష్వేరోషు రాజు కొరకు సిద్ధపరిస్తే ఇక్కడ మన అహష్వేరోషు రాజు ప్రభువైన యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన నిమిత్తము 7 కలిపి సిద్ధపరుస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు 7 పని ఏంటంటే వధువుని తయారు చేయటము. వాళ్ళకి ఒక సంగతి తెలుసండి. ఏంటి ఆ సంగతి అంటే ఈమె ఎలాగూ సిద్ధపడితే ఆ రాజు అంగీకరిస్తాడో తెలుసు. అలాగే మన దగ్గరికి పంపబడిన ఈ 7 దూతలు వాళ్ళ యొక్క వర్తమానాలు వాళ్ళు ఏం తీసుకొచ్చి మనకి ఇస్తారంటే నువ్వు దేవుడి దగ్గరికి వెళ్ళాలంటే, ఆ ఎత్తుబాటులో ఉండాలంటే, ఆ శరీరంలో యొక్క మార్పు నువ్వు కలిగి ఉండాలంటే నువ్వు ఎలాగ సిద్ధపడాలో, ఎలాగ ఉంటే ఆయన అంగీకరిస్తాడో వాళ్ళకి తెలుసు. కాబట్టి దేవుడు ఆ ముందటి జ్ఞానం వాళ్ళు పెట్టాడు. కాబట్టి ఆ జ్ఞానంతో వారు మనకు బోధించినప్పుడు దానికి కట్టుబడి మనం ఉండాలి.
ఇప్పుడు హదస్సా ఏం చేసింది? ఒకటే అన్నది, అయ్యా హేగే, నాకు ఏం చేయాలో తెలియదు. నువ్వు రాజుకి అత్యంత దగ్గరగా ఉండే వ్యక్తివి, ఆయన ఏం కావాలి నీకు తెలుసు కాబట్టి నాకు అది చెప్పు, నేను అలా రెడీ అవుతా. ఇప్పుడు గమనిస్తే హదస్సా లేదా ఎస్తేర్కి సొంత ఆలోచన ఉన్నదా? నేను వాళ్ళలాగుంటా, అవసరం లేదు. వీళ్ళలాగుంటా, అవసరం లేదు. వాళ్ళలాగుంటా, అవసరమే లేదు. నువ్వు ఎవరిలాగా ఉండాలా? రాజుకి ఎలాగుంటే నచ్చుదో చెప్పు. ఈరోజు నిజమైన విశ్వాసం నువ్వు ఎలాగ ఉండాలంటే, ఆ సంఘం ఎలా ఉంది, అవసరం లేదు. ఈ సంఘం ఎలా ఉంది, అవసరం లేదు. ఎలాగ ఉండాలి? నా కాబోయే రాజుకి ఎలాగ ఉండాలో నన్ను అలా సిద్ధపరచం. ఆమేన్. అంటే నీ కాబోయే రాజు ఆయన అంటున్నాడు, నువ్వు వాక్య ప్రకారంగా అలంకరించుకో, నువ్వు వాక్యానుసారంగా జీవించు, వాక్యాన్ని నమ్ము, వాక్యాన్ని విశ్వసించు, వాక్య ప్రకారం ప్రార్థించు. నువ్వు ప్రార్థించిన వాడు నమ్ము, యథార్థంగా నీవు ఉన్నప్పుడు నేను వచ్చి తీసుకుని పోతా అంటున్నాడు. మరి ఆయన నిన్ను నన్ను చూసేది లేఖనంలో నుంచాయి. తీర్పు దినమున రక్తంలో చూస్తాడు. అయితే ఈ దినమున మనల్ని చూసేది తీర్పు కన్నా ముందు ఆయన మనల్ని ఎలా గమనించినా చూసే విధానం ఒక్కటే, లేఖనంలో నుంచి. ఇప్పుడు దేవుడు మోషే ఎలా చూస్తున్నాడు? ఆయన యొక్క లేఖనంలో నుంచే. ఆ లేఖనంలో మోషే ఉన్నంత వరకు మోషేని కాపాడే బాధ్యత దేవుడిది. మరి ఈరోజు మనం కూడా వాక్య ప్రకారంగా ఉంటున్నప్పుడు మనల్ని కాపాడే బాధ్యత ఎవరిదంటే నిస్సందేహంగా నిశ్చయంగా దేవుడిదై ఉన్నది. ఆమేన్. కాబట్టి వాక్యాన్ని కాపాడుకునే బాధ్యత దేవుడిదే. ఏ పరిస్థితి, ఎటువంటి పరిస్థితి అయినా. ఒక చిన్న సంగతి మీకు జ్ఞాపకం చేస్తాను. యోనా ఎక్కడికి వెళ్ళాడు? సముద్రం అడుగున తిమింగలం గర్భంలో ఉన్నాడు. ఇప్పుడు ఎవరు కాపాడాలి ఆయన్ని? ఎందుకు కాపాడాలా? దేవుని యొక్క ప్రవక్త. దేవుని యొక్క ప్రవక్త అంటే దేవుని యొక్క వాక్యం. ఇప్పుడు దేవుడు ఎవరిని కాపాడుతున్నాడు? యోనాని కాదండి, ఆయన వాక్యం ఆయన కాపాడుకుంటున్నాడు. నిజమేనా? ఒకవేళ దేవుడు మోషేని కాపాడితే ఇప్పుడు మోషేని ఎందుకు కాపాడాడు? మోషేని కాపాడలా. మోషే దేవుడు యొక్క వాక్యమైన వాడు కాబట్టి దేవుడు మోషేని కాపాడాలా. నిజమేనా? దానియేలు దేవుడు ఎందుకు కాపాడాడు? దానియేలు ప్రవక్త కాబట్టి దానియేలుని దేవుడు కాపాడాలి. ఎందుకని? ప్రవక్త మీద ఒక నింద పడింది. ఆ నింద తప్పని చూపించాలంటే దేవుడు వచ్చి కాపాడాలి. ప్రజలో పేతురుని తీసుకొచ్చి జైల్లో పెట్టారు. ఎవరు కాపాడాలా? దేవుడే కాపాడాలా. పౌలుని తీసుకెళ్ళి జైల్లో పెట్టాడు. జైలు గోడలు బద్దలుకొచ్చేది ఎవరు? దేవుడే బద్దలుకొచ్చాడు. వాళ్ళని ఏ జైలు అధికారి అయితే లోపల పెట్టాడో అదే జైలు అధికారి బయట తీసుకొచ్చి వాళ్ళ ఇంటికి కూర్చోబెట్టి భోజనం పెట్టాడు. ఆమేన్. ఇప్పుడు మోషేని ఎవరైతే చంపాలని ప్రయత్నం చేశారో మోషే పోయి వాళ్ళ ఇంటిని పెరిగాడు. దేవుడు ఎలా చేశాడు ప్లాన్ అంటే, నీ శత్రువులే నీకు భోజనం పెట్టేలాగా దేవుడు చేస్తున్నాడు. ఎప్పుడో తెలుసా? నువ్వు యథార్థంగా ప్రార్థించినప్పుడు. నీ ప్రార్థన దేవుడు యొక్క పాదములు నిత్యము తాకుతూనే ఉండాలా. నీ ప్రార్థన ఎప్పుడు దేవుడి సన్నిధి వినపడుతూనే ఉండాలి. నీ స్వరము, నీ ప్రార్థన దేవుడు ఎక్కడైతే ఉన్నాడో అక్కడ ఎప్పుడు మారుమోగుతూనే ఉండాలి. కారణం ఏంటి తెలుసా? ఆయన నీ ప్రార్థన ఆలకించాలని ఇష్టంగా ఉన్నాడు. నాకు తెలిసిన మంచి మాట అదే. దేవుడు ఎప్పుడు కూడా నీ స్వరం వినడానికి ఆయనకి ఇష్టం. అందుకే నేనేమంటానంటే, నువ్వు వ్యర్థంగా ఆయనని నీ నోట ఉచ్చరించొద్దు. నువ్వు ఎప్పుడు ఉచ్చరించినా సంతోషంగా, నువ్వు బాధలో ఉన్నా కూడా ఆ బాధలో విరిగి నలిగిన హృదయం నువ్వు కలిగి ఉన్నప్పటికీ అక్కడి నుంచి కూడా నువ్వు పలికే ప్రతి మాట ఆయన చెవిని చేరుతుంది. ఈ కాల ప్రవక్త అంటాడు, నువ్వు ప్రార్థించడం అంటే దేవుడితో మాట్లాడటం. ఇప్పుడు దేవుడు ఏం కోరుకుంటున్నాడు నీ నుంచే? ఆయనతో మాట్లాడమంటున్నాడు. మనం ఏం చేస్తున్నాం చెప్పనా? ఇప్పుడు ఒక చిన్న మాట బాధ కలిగించేది, ఇప్పుడే సంతోషంగా ఉన్నారు, ఇప్పుడు బాధ కలిగించే మాట చెప్తాను. ప్రార్థన చేయమంటే చాలామంది చెప్పే మాట ఏంటిది? సమయం లేదు. ఇప్పుడు చెప్తా చూడండి, దేవుడితో మాట్లాడమంటే చెప్పే మాట ఏంటి? రైట్. ఇప్పుడు నీకే ఆయనతో మాట్లాడడం సమయం లేదంటే మరి ఆయన సంగతి ఏంటి? కాబట్టి ఇప్పుడు దాకా ఒకవేళ మనకు సమయం లేదు అనే వాళ్ళ లిస్టులో మనం ఉంటే ఏం చేద్దాం ఈ రాత్రి నుంచి? నాకు అర్థమైంది ప్రభువా, నాకు నీతో మాట్లాడటానికి అవకాశం దొరకటమే ధన్యత. కానీ అలాంటిది ఎంతకాలం నాకు ప్రార్థన చేయటం అంటే అదొక బలవంత పని అనుకున్నా. బలవంత పని కాదు. నేను నీతో మాట్లాడుతూ ఉంటే నువ్వు వచ్చి వినటానికి కూర్చుంటావని తెలిసినప్పుడు ఇక నుంచి నేను ప్రార్థన చేయటం మానను. ఇప్పుడు చిన్న మాట చెప్పొచ్చా? నేను ఎడతెగక ప్రార్థన చేయండి అంటే అర్థం ఏంటి? ఎడతెగక దేవునితో మాట్లాడండి. అంతకన్నా గొప్ప ధన్యత ఉన్నదా? రెండో సంగతి, వాక్యం వినటం అంటే అర్థం ఏంటి? దేవుడు నాతో మాట్లాడటం. ప్రార్థన చేయటం అంటే నేను దేవుడితో మాట్లాడటం. వాక్యం వినటం అంటే గమనించాను. నేను చర్చికి రమ్మంటే కొద్దిమంది అంటారు, పాస్టర్ గారు మాకు బిజీ గారు, మా టైం సరిపోవట్లేదు. దాని అర్థం ఏంటి? దేవుడు నీతో మాట్లాడటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడంటే మనం ఏమంటున్నాం? దేవుడితో మాట్లాడమంటే ఏమంటున్నాం? ఇప్పుడు దావీదు రోజుకి ఎన్నిసార్లు మాట్లాడు దేవుడితో? 7 సార్లు. మరి మనం బిజీ అయిపోయాం.
గమనించండి, మన ఇంట్లో ఉన్నోళ్ళనైనా మనము డైలీ పట్టించుకోకుండా పోతా ఉంటే ఒకరోజు వాళ్ళు కూడా నేను పట్టించుకోరు. నిజమేనా మాట? అంతేనా కదా? మరి రోజు నువ్వు దేవుణ్ణి పట్టించుకోకపోతే ఊహించి ఒకసారి, బాగుంది ఏదన్నా, ఇంత చిన్నది కూడా బాగాల ఆలోచిస్తే. కాబట్టి ఆలోచించిన వ్యక్తివే నువ్వు నిజంగా నువ్వు అయ్యి ఇంట్లో ఈ రాత్రి నీకు ఏం జ్ఞాపకం రావాలంటే, దేవుడితో నేను మాట్లాడటం అంటే నాకు ఇవ్వబడిన ధన్యత. వాస్తవంగా ఆయనతో మాట్లాడటానికి కాదు, ఆయన దగ్గరికి పోవటానికి కాదు, ఆయన ఇచ్చిన ఈ బైబిల్ ముట్టుకోవటానికి కూడా అర్హత కలిగిన వాళ్ళం కాదు మనం. ఏమాత్రం అర్హత మనకి లేదు. అయినప్పటికీ దేవుడు మనల్ని క్షమించి, మన కొరకు రక్తం కార్చి, మన పాపాలు తీసేసి, మన పాపం చూడకుండా రక్తం అడ్డు పెట్టి రక్తంలోంచి మనం చూస్తా నాతో మాట్లాడమంటే మనం ఏమంటున్నాం? మోషే తండ్రి మేడ మీదకి వెళ్ళినప్పుడు ఆయన ఒంటి నుంచి రక్తం కారుతున్నది. వాళ్ళ తండ్రి ఏం చేస్తున్నాడు? నిజమేనా? మన ఒంటి మీద ఒక్క గాయం ఉందా? కానీ రహస్యం ఏంటి తెలుసా? మనకి ఏదైనా దెబ్బలో గాయాలు అయ్యి మంచం మీద పడితే మాత్రం అప్పుడు ప్రార్థన చేస్తాం. బాధ కలిగించాలని చెప్పడం లేదండి, నిజం చెప్తున్నాను నేను. మిమ్మల్ని బాధ పెడితే ఏమీ రాదు నాకు. నిజం ఏంటంటే, ఆ ఏదో నీకు మనసుకో శరీరానికో గాయమో బాధో అయితే తప్ప నువ్వు ప్రార్థన చేయటం కాదు. కానీ నువ్వు ప్రతి దినము దేవుడితో మాట్లాడేదిగా ఉండు. ఏమన్ ఏదైనా తోటలో ఉన్నప్పుడు ఆదాము అవ్వలతో ప్రతిరోజు దేవుడు సాయంకాలం చల్లపడి వచ్చి మాట్లాడాడు. మరి మనతో ఎందుకు మాట్లాడటల్లా చెప్పనా? టైం లేదు మనకి. నిజమేనా? కాబట్టి ఏం చేద్దాం? ఈ రాత్రి నుంచి కుదుర్చుకుందామండి టైము. దేవుడి కన్నా ఎవరు ఎక్కువ మనకి. ప్రార్థన చేద్దామండి. దేవుడు నాతో మాట్లాడడానికి సిద్ధపడాలని నాకు అంతకన్నా ఇంకేం కావాలా? కాబట్టి ఏం చేద్దాం? ఈ రాత్రి ప్రభువుకి ఒక మాట ఇద్దామా? ప్రభు, నేను మాటిస్తున్నా, ఈ రాత్రి నుంచి ప్రార్థిస్తా, ఈ రాత్రి నుంచి నీతో మాట్లాడతా. నీ వాక్యము నేను ఈ రోజు నుంచి ఒక్కసారి కూడా తప్పిపోను. వినటానికి అవకాశం ఉంటే నీ వాక్యం కొరకు నేను ఎంత దూరమైన వస్తా అనే విధంగా నీవు ఉన్నప్పుడే దేవుడు నీతో మాట్లాడేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ రాత్రి నుంచి మనం తీర్మానం చేసుకుందాం. ఈ తీర్మానం ఈ రాత్రికే కాదండి, చిట్ట చివరి శ్వాస మనం భూమి మీద తీసుకునేంత వరకు, ప్రభువా నీ ప్రార్థన నేను మానను. చెప్దాం ఒకసారి. మాటిస్తారా నాకు? మీరు మాట నాకు ఇవ్వలేదు, ప్రభు యేసుక్రీస్తుకి ఇచ్చున్నారు. కాబట్టి జ్ఞాపం చేసుకోండి, నీకు ఎంత సమయం లేకపోయినా రోజు మొత్తంలో 5 నిమిషాలు దొరకదా? రోజు మొత్తంలో 2 సార్లు నీకు 5 నిమిషాలు దొరకదా? రోజు మొత్తం నీకు 5 సార్లు 5 నిమిషాలు దొరకదా? ప్రతి 5 నిమిషాలు నీకు దొరికినప్పుడు నువ్వు దేవుడికి ఇచ్చేస్తే మిగతా సమయం మొత్తం నువ్వు బలం పొందుకుంటావు. ఆ ఆశీర్వాదం నీ మీద పనిచేస్తుంది, ఆ శక్తి నీ మీద పనిచేస్తుంది. నీ ఆలోచనలు మొత్తాన్ని దేవుడు తాజాగా మారుస్తాడు. అది ఈరోజు నీకు నాకు కావాలి. బలవంతంగా ఈరోజు మనం కొన్ని పనులు చేస్తున్నామండి. ఆ పనుల మధ్యలోంచి నీకు ఆ ఆలోచన, బలవంతం, ఆ ఒత్తిడి అవన్నీ తీసేయాలంటే ప్రార్థన కావాలి. ఆ ప్రార్థన దేవుడి నుంచి రావాలి. నువ్వు నిజంగా దేవుడు యొక్క విత్తనము, దేవుడు యొక్క చిత్తము, ఆయన యొక్క వాక్యంలో ఉన్న వ్యక్తివైనట్లయితే నువ్వు ప్రార్థన విడిచిపెట్టలేవు. కాబట్టి ఈ రాత్రి నుంచి మనము ప్రార్థించేవారుగా కాదండి, నేను మీరు ఎలా ఉండాలని కోరుకున్నా తెలుసా? మీరు ప్రార్థన యోధులుగా ఉండాలని కోరుకుంటున్నా. మీరు ప్రార్థిస్తే దేవుడు కార్యం చేయాలా. అటువంటి స్థితికి మీరు ప్రార్థనలు ఎదగాలని ఆశపడతా ఉన్నా. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. షాలోమ్.